Why Lord Jesus Christ came into this world? What did he do for the sake of sinners? ఆ పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఆయన ప్రపంచమంతటి కొరకై చేసినటువంటి మేలులు ఆ చంటి బిడ్డలకు మేము వివరిస్తూ వచ్చాము. All these 4 days they have learned many things in that VBS. ఈ విరామ బైబిల్ పాఠశాలలో ఈ చంటి బిడ్డలను కూడా అనేకమైనటువంటి చక్కటి కొత్త సంగతులు వారు నేర్చుకుంటూ వచ్చారు. They came to conviction that Lord Jesus Christ is the only Lord and he is the only savior to the world. వారు ఒక ఒప్పుదలలోకి వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని, యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడని వారు ఒప్పుపడుతూ వచ్చారు. Not only they got convicted, but also they have confessed all their sins before Lord Jesus Christ. వారు యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడని ఒప్పుకోవడం మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారి పాదముల చెంతన తమ పాపములు కూడా వారు ఒప్పుకుంటూ వచ్చారు. Even though it is so hot, all our dear little children were so happy and they are so joyful. కనుక వారెంతో సంతోషంతో ఆనందంతో ఈ విధంగా ఉంటున్నారు. Do you know what is the reason? ఎందుకో కారణం మీకు తెలుసా? They all accepted Lord Jesus Christ as their personal savior. వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తూ వచ్చారు. They washed all their sins in the blood of Lord Jesus Christ, which was shed on the cross of Calvary. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు చిందించినటువంటి ఆయన రక్తము ద్వారా తమ పాపములను వారు కడుక్కుంటూ వచ్చారు. That is why they are all joyful. అందు నిమిత్తమై ఆ కారణంను బట్టి వారందరూ సంతోషంగా ఉన్నారు. They have received the joy that Lord Jesus Christ gave, which is unspeakable joy. ఆ చెప్పనక సక్కమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని పొందుకొని ఆ బిడ్డలు ఈ విధంగా మీ మధ్య నిలిచి ఉన్నారు. They have received the glorious joy. ఆ యొక్క మహిమాయుక్తమైన సంతోషాన్ని వారు పొందుకున్నారు. Now we are preaching that Christ. These children accepted. In the last 4 days, we are preaching Jesus Christ, who is crucified for your sake also. గత 4 రోజులుగా ఈ చంటి బిడ్డలు ఎవరిని గురించి విని యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మీకు మేము ప్రకటిస్తున్నాము. Today the last day, they wanted to witness, they wanted to show to the whole world that Jesus Christ is the only Lord and he is the only savior to the whole world. ఈ చంటి బిడ్డలందరూ కూడా ఈ చివరి దినమందు వారు బహిరంగంగా ఈ విధంగా సాక్ష్యం ఇస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారే లోక రక్షకుడని. This is the reason why we are preaching the Christ who is crucified. ఈ కారణమును బట్టి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు వారిని మేము ప్రకటిస్తున్నాము. What is the uniqueness? What is the peculiarity of Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, there are many people in this world. ఈ లోకంలో అనేకులు గొప్పవారు వచ్చారు. They came into the world. వారు ఈ లోకంలో వచ్చారు. They did great things. అనేకమైన గొప్ప కార్యములు చేశారు. Some of them they did some miracles. వారిలో కొంతమంది ఆశ్చర్యకరమైన క్రియలు కూడా చేస్తూ వచ్చారు. Also Lord Jesus Christ came to the world 2024 years ago into this world. ఈ లోకంలో 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కూడా సశరీరుడుగా భూమి మీదకి అవతరించారు. He lived 33.5 years on the face of the earth. ఈ భూమి మీద 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు జీవిస్తూ వచ్చారు. He did many miracles on the face of the earth. భూమి మీద అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములు యేసుక్రీస్తు ప్రభువారు జరిగించారు. He healed lepers. ఆయన కుష్ఠరోగులను బాగు చేస్తూ వచ్చారు. He healed deaf and dumb people. చెవిటి వారిని మూగవారిని బాగు చేస్తూ వచ్చాడు. He gave eyes to the blind. ఆయన గుడ్డి వారికి కళ్ళు ఇస్తూ వచ్చాడు. He raised the paralyzed people. ఆయన పక్షపాతంతో ఉన్న వారిని లేవనెత్తుతూ వచ్చాడు. Even he raised the dead people. చనిపోయిన వారిని సైతం యేసుక్రీస్తు ప్రభువు లేవనెత్తారు. My dear sir, my dear friend, he did not come into this world to do all these miracles and great things. ఈ గొప్ప ఆశ్చర్యకరమైన కార్యములు చేయడం కొరకే మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చింది. Why he came to the world? ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చాడంటే, the word of God, the Holy Bible very clearly says, this is a faithful saying and worthy of all acceptation, that Christ Jesus came to the world to seek and save lost sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది దేవుని వాక్యం సెలవిస్తుంది. Now the big question is that, ఇప్పుడు గొప్ప ప్రశ్న మీ అందరికి, who are sinners? ఎవరు పాపులనగా? The Bible says, దేవుని వాక్యం బైబిల్ చెప్తుందండి, we are all sinners. మనమందరం కూడా పాపులమే. There is no difference. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినట్టు. All have sinned and come short of the glory of God. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. We are under eternal condemnation. మనమందరం కూడా శిక్షా విధిలో ఉన్నటువంటి వారము. And the eternal hellfire is eagerly waiting for you and me. మనందరి కొరకై నిత్యాగ్ని గుండము ఎదురు చూస్తుంది, కాచుకొనుంది. In order to save you and me, that Lord Jesus Christ came into the world from heaven
and he became savior to save you and me. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న మనల్ని రక్షించిన కొరకే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి దిగి వచ్చినాడు భూమి మీదకి. Lord Jesus Christ, ultimately, he went onto the cross. He shed his precious blood on the cross of Calvary. యేసుక్రీస్తు ప్రభువారు చిట్ట చివరిగా సిలువకెక్కారు. ఆ సిలువలో తన చివరి రక్తపు బిందువు వరకు మనందరి కొరకే చిందించాడు. The blood of Lord Jesus Christ will cleanse us from all our sins. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. No one can save you. నిన్నెవరు కూడా రక్షించలేరు. Only Lord Jesus Christ can save you. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిన్ను రక్షించేవాడు. Because he is the only savior who came to the world, who died for your sake, who shed precious blood on the cross of Calvary. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీ కొరకై చనిపోయినారు. నీ కొరకై రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. According to scriptures, he died, buried, rose again, third day victoriously. దేవుని వాక్య ప్రకారంగా ఆయన మనందరి కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున లేస్తూ వచ్చాడు. That resurrected Lord Jesus Christ, lovingly inviting all, come unto me, I will give you rest for your soul. ఆ పునరుద్ధాన యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. Will you come this morning? ఈ ఉదయకాలం యేసు చెంతకు వస్తారా? Will you accept Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తావా? We are not preaching any religion, any caste. మేము ఎలాంటి మతాన్ని కులాన్ని ప్రకటించడం లేదు. No caste, no religion will save you. ఏ మతము ఏ కులము నిన్ను రక్షించజాలదు. Only Savior Jesus Christ can save you. కేవలం రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారే నిన్ను రక్షిస్తాడు. The Bible says, దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది. indeed, Jesus Christ is the Savior of the world. యేసుక్రీస్తు ప్రభువారు నిజముగా లోక రక్షకుడని. Lord Jesus Christ is going to come back again. యేసుక్రీస్తు ప్రభువారు రెండో పర్యం రానై ఉన్నారు. We are all going to die one day. మనమందరం కూడా చనిపోతాం ఒక రోజు. Death is inevitable. మరణము ఎప్పుడైనా సంభవిస్తుంది. Coming of Lord Jesus Christ is sure. యేసుక్రీస్తు ప్రభువారు రావడం కూడా ఖచ్చితము. But the question is, అయితే నీకు ఒక ప్రశ్న. if you accept Lord Jesus Christ, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తే you will go to heaven. నీవు పరలోక రాజ్యం చేరుకుంటావు. You will escape eternal hellfire. ఆ నిత్యాగ్ని గుండం తప్పించుకుంటావు. With some prejudice, some with reason. If you reject Lord Jesus Christ, ఏదో it is your కారణం బట్టి, responsibility. ఏదో మిషన్ బట్టి, కారణాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని తృణీకరిస్తే గనక, So before the second coming of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు రెండో పరం రాకముందే, before death attacks you, నీకు మరణం సంభవించక ముందే, believe in the name of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుము. You will be saved. నీవు రక్షింపబడతావు. Also your family will be saved. నీ కుటుంబ సభ్యులు రక్షింపబడతారు. This is the reason why all our children are so happy. ఈ కారణమును బట్టి మా పిల్లలు మేమందరము సంతోషంగా ఈ విధంగా మేమందరం Unspeakable joy. చెప్పనాశక్యమైనటువంటి సంతోషము. We all accepted Jesus Christ as personal Savior. మేమందరము కూడా వ్యక్తిగతంగా మా సొంత రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినాము. We want you to accept Jesus Christ. మేము కూడా మీరు యేసుక్రీస్తు ప్రభువుని Come అంగీకరించాలని to Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు రండి. Accept him as your personal Savior. నీ సొంత రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించు. God bless you. దేవుడు నిన్ను దీవించును. We wanted to pray for you. నీ కొరకే ప్రార్థన చేస్తాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధులైన నమ్మకమైన మా గొప్ప దేవ, జీవం కలిగిన మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువే రక్షకుడు. యేసు ప్రభు ద్వారానే పాప క్షమాపణ, యేసు ప్రభు ద్వారానే పరలోకం, యేసు ప్రభు ద్వారా నిత్య జీవం. ఈ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మేము వెళ్తుండగా ఎండవేడిమి నుండి బిడ్డలు తప్పించండి. క్షేమం, భద్రత, కాపుదల దయచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. बोलो जिंदा खुदावन यीशु मसीह के हालेलुया. మా ప్రియమైనటువంటి అయ్యలారా, ప్రభుదాసన మీకు చాలా సమీపంలో కొనిచో సియోను ప్రార్థన మందిరం ఉందండి. ప్రతి ఆదివారం ఉదయం ట్రాఫిక్ 9 బంద్ గంటలకు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అదే విధంగా ప్రతి వారం కూడా అనేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభునందు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.